శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయుమోజి పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 1వ భాగం. వైకల్. నాయికి తిరువణ్ణారులో ఉన్న శ్రీరాముని మీద ప్రేమతో పక్షులతో సందేశాలను పంపడం. 1వ పాసురం. బురద నేలలో ఉండే పురుగుల్ని తినడానికి రోజంతా వచ్చే ఓ కొంగలారా, పైర్లు పెద్దగా పెరిగి ఉన్న పొలాల మధ్య వెలిసిన తిరువణ్ణూరులో చక్రపాణి అయిన శ్రీహరికి మీరు చేతులు జోడించి నమస్కరిస్తూ దురదృష్టవంతురాలైన నా ప్రేమను గురించి కొంచెం ఆయనకు చెబుతారా? 2వ పాసురం. బురదలో ఉన్న కీటకాలను ప్రియురాలుతో సహా చక్కగా తింటున్న కరుణారాయ్ అని పిలవబడే ఓ నల్లని నారపక్షి వేదమంత్రాలు వినిపించేటటువంటి యజ్ఞయాగాదులు జరిగేటటువంటి చల్లని ప్రదేశమైన విరువణ్ణూరులో విరాజిల్లే నా నాయకుడు ఈ లోకాల్ని మృంగి కాపాడినవాడు. అతని పాదయుగళం వద్ద చేతులు జోడించి నా క్లిష్ట పరిస్థితిని తెలిపి నా ప్రేమ గురించి ఆయనకు చెప్తావా? 3వ పాసురం. గుంపులు గుంపులుగా మైదాన ప్రదేశాల్లో ఎగురుతూ తిరిగే పక్షులారా, ధన సమృద్ధి గల తిరువణ్ణూరులో వెలిసినవాడు, వేగంగా తిరిగే సుదర్శన చక్రం ధరించినట్టి లక్ష్మీపతి అందంగా వేంచేసి ఉన్నాడు. ఆ స్వామిని మీరు చూచి వంగి మొక్కుతూ నేను పడే ప్రేమ విరాహ వేదనను వివరించరు. 4వ పాసురం. ఒకరితో ఒకరు విడిపోని విధంగా నీటిలో సంతోషంగా మునుగుతూ తేలుతూ విహరించే జతగా ఉన్నట్టి ఓ హంసలారా, వేదమంత్రాలు సదా వినిపించే తిరువణ్ణూరులో నెలకొనియున్న నీలమేఘ శ్యాముడితో చెప్పండి, ఒక అబల నిన్నే తలుస్తూ శరీరం చిక్కిపోయి బలహీనం కాగా ప్రేమాతిశయంతో అవస్థపడుతోంది అని. 5వ పాసురం. జంటగా ఎరలను వెతికి తింటూ ఉండే ఓ హంసపక్షులారా, ఇద్దరి మధ్య వివాదం తర్వాత శాంతియుతంగా ఉండడం ఎలాగోనన్నది మీకు బాగా తెలుసు కదా. తిరువణ్ణూరులో ఇసుక దిబ్బలపైన శంఖాలు కనిపిస్తాయట. తులసిమాలను శిరసుపై ధరించిన శ్రీహరి ఆ క్షేత్రంలో విలసిల్లుతున్నాడు. ఆ స్వామిని నా కోసం మీ చేతులారా నమస్కరించి నా విన్నపాన్ని తెలియచేయగలరా? 6వ పాసురం. పొన్న చెట్లపై నివసించే కోయిలలారా, మిమ్మల్ని అభినందిస్తూ ఒకటి కోరుకుంటాను. తిరువణ్ణూరులో నీళ్లున్న పొలాల్లో చేపలు ఎగురుతూ కనిపిస్తాయి. అక్కడి లోకనాయకుడు శక్తివంతమైన చక్రాయుధాన్ని చేతపట్టి ఉన్నాడు. అతడే దేవతలకు అధిపతి. నా గురించి ఆ స్వామితో చెప్పి అతడిచ్చే సమాధానం నాకు తెలపరు? నా తెలివి తప్పితనాన్ని తీర్చరు? 7వ పాసురం. రూపలావణ్యం గల ఓ చిలుక, జగన్నాథుడుండే తిరువణ్ణూరు క్షేత్రములో ఎర్ర రంగు సముద్ర తీరములో వివిధ రంగుల పువ్వులతో తొలతూగే ఉద్యానవనాలున్నాయి. అక్కడ నెలకొని ఉన్న నా ప్రియుడు నల్లని తిరుమేని కలవాడు. ఎర్రని నోరు, ఎర్రని కన్నులు, ఎర్రని హస్తములు, ఎర్రని కాళ్ళు కలవాడు. ఓ అందాల చిలుక, ప్రేమ వలన వాడిపోతున్న నా గురించి కొంచెం విన్నవించవా? 8వ పాసురం. ఓ అందాల చిన్న చిలుక, తిరువణ్ణూరు నగరంలో పూనై, సెరుండి, జ్ఞాళల్, మగిళం వంటి పుష్పాలు విస్తారంగా వికసించి కనిపిస్తాయి. ఆ క్షేత్రంలోని జగన్నాయకుడు చల్లని తామర పూరేకుల వంటి నేత్రాలు కలవాడు. స్వర్ణ కిరీటం, బలమైన 4 భుజాలు కలిగిన నీలమేఘ శ్యాముడు. ఓ పూవై పక్షి, నా నాయకుడిని కలిసి నా గురించి చెప్పి అతడేం చెప్తాడో నాకు తిరిగి చెప్పవా?
9వ పాసురం. తామరులున్న కొలంలో ఉండే ఓ హంసలారా, తిరువణ్ణూరులో సూర్యోదయ కాలాన్ని తెలియచేసే శంఖనాదం వినపడుతుంది. ఆ క్షేత్రంలోని మాయకన్నయ్యను కలిసి నా ప్రేమ పరిస్థితిని అతనితో చెప్పండి. ఎన్నో తప్పులు చేసిన నేను విరాహవేదనను అనుభవిస్తున్నాను. దీని గురించి ప్రత్యేకంగా అతనితో చెప్పండి. 10వ పాసురం. ఓ పూల సువాసనలు వెదజల్లే తేనెటీగల్లారా, మిమ్మల్ని ప్రత్యేకంగా వేడుకుంటున్నాను. ఎందుకంటే మీరు మిగతా వంటి వారు కారు. నిర్మలమైన పంపా నదీ తీరాన ఉన్నట్టి తిరువణ్ణూరులో వెలిసినవాడు, రావణుని లంకాపురిని ధ్వంసం చేసినవాడు అయిన ఆ రఘువీరుడితో నిన్ను సదా తలుస్తూ ఒక అబల జీవించి ఉంది అని నా ఉనికిని గూర్చి ఆయనకు తెలియచెయ్యరు. 11వ పాసురం. యజ్ఞోపవీతం ధరించి మరుగుజ్జు రూపములో వామనుడై వచ్చిన లక్ష్మీవల్లభుడు ఈ లోకాలను కొలిచాడు. ఆ స్వామిపై కురుగురు శటకోపన్ పాడిన 1000 పాసురాలలో ఈ 10 పాసురాలు ఒక భాగం. ఈ 10 పాసురాల్ని అభ్యసించే భగవద్భక్తులు ప్రేమ కలిగిన వారు తమ ప్రియురాళ్ల వల్ల ఎంత ఆనందం పొందుతారో అంతటి ఆనందానుభూతిని పొందుతారు. తమ ప్రియురాళ్ల వల్ల ఎంత ఆనందం పొందుతారో అంతటి ఆనందానుభూతిని పొందుతారు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం 6వ పొత్తు 1వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం 6వ పొత్తు 2వ భాగం. మిన్నిడై మడవార్. కృష్ణుడు ఆలస్యంగా వచ్చినందువలన నాయికి అలిగి, నీతో మాట్లాడేందుకు పలువురు స్త్రీలున్నప్పుడు నా వద్దకు ఎందుకు వచ్చావు అని కోపంతో ప్రశ్నించడం. 1వ పాసురం. ఓ పురుషశ్రేష్ఠుడా, లంకానగరాన్ని ధ్వంసం చేసిన రఘువీరా, సన్నని నడుముతో అందంగా ఉండే నీ ప్రియురాళ్లతో ప్రేమ కలాపాలు నెరిపి వారు నీకు అత్యంత ప్రేమపాత్రులయ్యేటట్లుగా చేసి ఆ తర్వాత వారు నీతో గడిపిన క్షణాలు ఏకరువు పెట్టడం తలుచుకొని నేను జంకుతున్నాను. అందుకే నీతో ఎక్కువగా ప్రేమలో పడకుండా ఉంటేనే మంచిదేమోనని భావిస్తాను. అది సరే ఓ పరిపూర్ణుడా, నేను ఆడుకునే బంతిని గచ్చకాయను నాకు తిరిగి ఇచ్చేసిపో. 2వ పాసురం. ఓ పరిపూర్ణుడా, ఇంక నువ్వు నా వద్దకు రానక్కర్లేదులే, వెళ్ళిపో. తామర పూల వంటి నేత్రాలు, ఎర్రని పెదవుల్లోని నీ మందహాసం నాకు మనసులో బాధనే కలిగిస్తాయి. ఇందుకోసమేనా నేను నా చెలులు వ్రతం చేసినది. నీ ప్రేమ పొందాలని పరితపించే నీ ఇతర ప్రియురాళ్ల వద్దకే వెళ్ళిపో. నెమళ్లలాగా హుందాగా నడిచే మనోహరమైన ఆ భామల వద్దే ఉండు. నాకు తెలుసులే, పశువులను మేపే సాకుతో పిల్లన గ్రోవిని ఊదడం కూడా వారిని నీ వద్దకు రప్పించుకునేందుకే కదా. 3వ పాసురం. ఓ పరిపూర్ణుడా, నీవు చెప్పే అబద్ధపు మాటలు విని విని మాకు అలవాటైపోయినా ఇంక నీవు చెప్పే బూటకపు మాటలు మా దగ్గర పని చెయ్యవు. నీ దొంగ మాటలను తెలియని వారి వద్ద కావాలంటే చెప్పుకో. నీ పెదవుల అందం, నీ కళ్లల్లోని ఆకర్షణ మమ్మల్ని వశం చేసుకొని ఇబ్బంది కలిగిస్తున్నాయి. వెదురులాగా బలిష్టంగా అందంగా ఉన్న భుజాలు కల నీ ప్రేమకు పాత్రులైన ఆ సుందరాంగులు ఎవరో
అగాధమైన పాల సముద్రాన్ని మదనం చేయించిన నాయకుడువు నువ్వే కదా. 4వ పాసురం. 7 లోకాలను నీ చిన్నారి కడుపులో ఉంచుకొని చిన్న మర్రాకుపై పడుకున్నావు. నీ మాయాచేష్టతాలను దేవతలు కూడా తెలుసుకోలేరు. అలాంటప్పుడు మేమెంత శూలంగా సూటిగా గుచ్చే కళ్ళున్న అమ్మాయిలు ఆడుకునే చోట్లకు వెళ్ళి వాళ్ళ వెంటపడి ఆవుల మందల్ని మేపుతున్నట్లు నటించే నీ నటనలు మాకు తెలుసులే. నీ బూటకపు మాటలు ఇంక మా వద్ద పనిచేయువులే. 5వ పాసురం. ఓ నంబి, నీ అబద్ధాల గురించి మాకే కాదు స్వర్గవాసులకు కూడా తెలుసునోయి. తేజోవంతమైన చక్రం కలవాడా, నీకొకటి చెప్పాలి నేను. తేనెలాగా తీయని మాటలు మాట్లాడే ఆ అమ్మాయిల దగ్గరకు వెళ్ళి వారిపై దయ చూపించు. ఇక్కడ మా వద్దకు వచ్చి మైనా పక్షులతోనూ చిలకలతోనూ ఆడుకునేట్లు మాతో ఆడుకోవాలని మాత్రం నువ్వు అనుకోవద్దు. 6వ పాసురం. ఓ పరిపూర్ణుడా, ఏమీ తెలియనట్లు నటించకు. అమ్మాయి రూపములో ఉండే ఓ కొయ్యబొమ్మ నుంచుకొని ఎవరితోనో ఏదో గొప్పగా మాట్లాడేస్తున్నట్లు నటించకు. నీ ప్రవర్తన గురించి మాకు ముందే తెలుసును. నీ అభిమానం పొందడానికి నీతో కూర్చొని రాణుల్లా ఉండదలిచిన వారు ఈ ముల్లోకాల్లో ఎందరో కోమలాంగులు ఉన్నారులే. అలాంటప్పుడు పిల్ల చేష్టలు మా వద్ద ఎందుకు చూపించడం. 7వ పాసురం. ప్రళయకాలములో భూమిని మృంగావు. అలాంటి వాడివి ఆడుకునే ఆటబొమ్మలను మా చేతుల్లోంచి లాక్కోవడం ఏమైనా సరైన పనేనా? తప్పు కదా. మా వద్దకు వచ్చి నాజూగ్గా వినోదంగా మాట్లాడుతుంటావు. ఇలాంటి నీ సొంపైన మాటలు మా అన్నదమ్ములు ఎవరైనా కనుక వింటే ఏదో ఒక రోజు న్యాయం ధర్మం చూడకుండా ఓ దొడ్డుకర్రను చేతపట్టి నిన్ను కొట్టడానికి వచ్చినా రావచ్చు సుమా. 8వ పాసురం. లోకాన్ని నువ్వు మింగుతున్నప్పుడు చేతనాచేతన వస్తువులన్నింటినీ ఒకటిగా చేరుస్తావు. తర్వాత వారి వారి కర్మానుసారం ఆయా జన్మల్ని వారికి ఇస్తుంటావు. అలా చేయడం వల్ల వర్ణనాతీతమైన యశస్సు ప్రవాహమయ్యి పారగా ప్రకాశవంతమైన జ్ఞానమే రూపుదాల్చిన వాడువుగా నువ్వు పరిణమిస్తావు. అలాంటి నువ్వు ఇక్కడికి వచ్చి మమ్మల్ని నీ వలలో వేసుకో చూస్తున్నావు. ఇతరులకేం తెలుసును? నీతో మాకు అలాంటి సంబంధము లేదని వారికి ఎలా తెలుస్తుంది. 9వ పాసురం. మేము ఇసుకతో కట్టిన చిన్న చిన్న బొమ్మ కోటల్ని త్రొక్కి పాడు చేశావు. మేము వంట చేసుకున్న చిన్న వంటకాల్ని నీ కాళ్లతో తొక్కి నాశనం చేశావు. ఇది సరైన పనేనా? నీ సుందరమైన కళ్ళతో మమ్మల్ని ఆకర్షిస్తుంటావు అని కదా మేము అనుకున్నాము. నీ క్రింగింటి చూపును, నీ ముఖంలోని తేజస్సును, నీ మందహాసాన్ని చూస్తూ మమ్మల్ని మేము మరిచిపోవాలనుకుంటే మా ఆటల్ని పాడు చేశావు. ఇలా చేయడం ఏమైనా సరైన పనేనా? 10వ పాసురం. విజయానికి చిహ్నంగా బంగారు కిరీటం ధరించిన వాడవు. పరశురామావతారంలో 21 సార్లు దుష్టులైన రాజుల్ని మట్టు పెట్టావు. విశాల ప్రపంచాన్ని సృష్టించావు. ఈనాటి కాలంలో గోప గోపీ జనాన్ని ఉద్ధరించడానికి నీలమణి వర్ణుడువయ్యి అవతరించావు. కాని గోపబాలికులైన మేము నీ వల్ల ఇబ్బంది పడుతున్నామే. 11వ పాసురం. వెన్న దొంగలించి తిన్నట్లు గోకులంలోని స్త్రీలు యశోదాదేవితో ఫిర్యాదు చేస్తే ఆమె కన్నయ్యను కోపగించుకునేసరికి ఆ గోపబాలుడు కంట తడిపెట్టాడు. ఆ గోపీజన లోలుడిపైన 1000 పాసురాలను కురుగురు శటగోపన్ పాడారు. వాటిలో ఈ 10 పాసురాలను సంగీతం మేళవించి పాడగల నిపుణులకు జీవితంలో దేనికి లోటు అన్నది ఎన్నటికీ ఉండదు.
ஆழ்வாரு திருவடிகளே శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 2వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 3వ భాగం. నల్ కురవం. ప్రణయ కలహములో వేరుపడిన తనను వశం చేసుకున్నవాడిని ద్వంద్వంగా ఉన్న అన్ని విషయాలను ఒక భాగ్యముగా తీసుకొని తిరువన్నగర్ స్వామిని కోడార్ వెళ్ళం సిర్ గోవిందా అని చెప్పడం. 1వ పాసురం. పేదరికం ఐశ్వర్యం ఈ రెండు ఆ పరంధాముడే. నరకం స్వర్గం కూడా అతడే. స్నేహం విరోధం అతడే. అమృతం విషం రెండూ అతడే. ఇలా అన్ని వస్తువుల్లోనూ ద్వంద్వంగా అన్నింటా సర్వవ్యాపి అయి ఉండే నా స్వామిని, నన్ను పరిపాలించేవాడిని సంపదలతో కూడిన కుటుంబాలు నివసించే తిరువెన్నగర పుణ్యక్షేత్రములో కనుగొన్నాను. 2వ పాసురం. లోకంలోని సుఖదుఖాలు అతడే. సంక్లిష్టమైనది నిర్మలమైనది అతడే. దండన అనుగ్రహం అతడే. ఉష్ణం కలిగించే ఎండ మరియు చల్లని నీడ కూడా అతడే. లోకంలో ఉండే సమస్త వస్తు సముదాయంలోని తత్వాలనే మనం అర్థం చేసుకోలేము. అలాంటిది అపురూపుడైన ఈ స్వామి గురించి సామాన్యులైన మనం తెలుసుకోగలమా? ఆ లోకపాలకుడు వేంచేసియున్న నగరం కూడా తిరువన్నగరం అనబడే పుణ్యక్షేత్రం. 3వ పాసురం. నగరములో నివసించేవారు, దేశంలోని ప్రజలు కూడా అతడే. అతడే జ్ఞానం, అతడే అజ్ఞానం, అతడే అసమానమైన వెలుగు, అతడే కారు చీకటి. భూమి ఆకాశాలు అతని రూపమే. కాబట్టి ఒకదానికి మరొకటి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నా అంతా అతడే. అతడే తిరువన్నగరలో అలరారుతున్న ఒప్పిలి ఎప్పన్, అంటే తనకు సమమంటూ ఏదీ లేని పెరుమాళ్ళు అని అర్థం. ఆ స్వామిని కీర్తించడం తప్ప మనకు వేరే గతి లేదు. 4వ పాసురం. పుణ్య పాపాలు రెండూ అతడే. సంయోగ వియోగాలు అతడే. జ్ఞాపక శక్తి మతిమరుపు అతడే. ఉన్నది అతడే, లేనిది అతడే. దేనికి కట్టుబడని వాడు. పెద్ద భవనాలున్న తిరువన్నగరలో వేంచేసి అన్ని కాలాలలోనూ స్థిరంగా నిలకడగా ఆ పరాత్పరుడి కృపచేతనే కదా ఇవన్నీ సాధ్యమయ్యాయి. 5వ పాసురం. వంచన నిజాయితీ ఈ రెండూ అతడే. నలుపు తెలుపు అతడే. సత్యం అసత్యం అతడే. యవ్వనం వృద్ధాప్యం అతడే. క్రొత్తది పాతది అతడే. బలమైన ప్రాకారాలతో విలసిల్లే తిరువన్నగరలో నిర్మితమైన ఉద్యానవనాలకు ముల్లోకాలలోనూ సమం ఏదీ లేదు. పెరుమాళ్ల ప్రేరేపణే దీనికి కారణం. 6వ పాసురం. ముల్లోకములు అతడే, కాని ఆ ముల్లోకములకు అతీతుడు అతడే. సంతోషం దుఃఖం అతడే. తామరలో వసించే సంపదలనిచ్చే శ్రీదేవిని, దరిద్రునికి మూలకారణమైన జ్యేష్ఠాదేవిని భార్యలుగా కలవాడయ్యి కీర్తి అపకీర్తి కూడా అతడే. దేవతలు వచ్చి దర్శించుకునే తిరువన్నగరం దైవం అతడే. పాపయ్యైన నా హృదయములో నివసించే పరంజ్యోతి కూడా అతడే. 7వ పాసురం. తేజోవంతమైన పరిశుద్ధమైన తిరుమేని, దానికి విరోధమైన మురికితో ఉన్న దేహం, ఈ రెండూ అతడే. అంతర్గతం బహిర్గతం రెండూ అతడే. సాకారుడు నిరాకారుడు అతడే. అతడే బ్రహ్మాది దేవతలు ఆరాధించే తిరువన్నగరలో విరాజిల్లుతున్న దైవం.
ఆ స్వామి చరణ భుజాలు తప్ప వేరే శరణాగతి లేదు ఎవ్వరికైనా. 8వ పాసురం. దేవతలకు చక్కగా ఆశ్రయమిచ్చేవాడు అతడే, రక్కసులు ప్రాణాంతకుడు కూడా అతడే. సేవకులకు తన పాదాల చల్లని నీడలో రక్షణ కల్పించేవాడు, భక్తిరహితులకు తన పాదాల వద్ద తావివ్వని వాడు, తిరువన్నగరలో నాకు అభయమిచ్చిన నా కృష్ణచంద్రుడే నేను ఆరాధించే దైవం. 9వ పాసురం. శ్రీనివాసుడు నాకు తండ్రిగా, తల్లిగా, మిత్రుడుగా ఉన్నాడు. నా స్వామి బంగారంగా, రత్నంగా, ముత్యంగా ఉంటున్నాడు. గొప్ప స్వర్ణ ప్రాకారాలున్న తిరువన్నగర్ ఆలయములో ఆ స్వామి విలసిల్లుతున్నాడు. అతనికి సమం అంటూ ఎవరూ లేరు. తన పాదాల చెంత చల్లని నీడను నాకిచ్చాడు నా స్వామి. 10వ పాసురం. నీడ, ఎండ, చిన్నది పెద్దది, పొట్టి పొడుగు అన్నీ అతని లీలలే. తిరగడం, స్థిరంగా ఉండడం, ఇంకా ఇతరములు అనితరములై ఉన్నవాడు అతడే. అతడే తుమ్మెదులు జూంకారం చేసే వనాలున్న తిరువన్నగరులో నెలకొని ఉన్నాడు. అతడి పాదార విందాలు తప్ప నాకు వేరే శరణ్యం లేదు. 11వ పాసురం. లోకులారా చూడండి అని తనను శరణు వేడమంటూ తన చరణారవిందాలను లోకానికి చూపించాడు స్వామి. అట్టి శ్రీనాథునిపై 1000 పాసురాలను పాడారు కురుగురు శటకోపన్. వాటిలో ఈ 10 పాసురాలను అభ్యసించేవారు దేవతల చేత నిస్సందేహంగా శ్లాఘింపబడతారు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి. పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 3వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి. పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 4వ భాగం. కురవయాయుచియర్. శ్రీకృష్ణుని గుణచేష్టితములు ఎల్లప్పుడూ కీర్తించబడటం చేత ఆళ్వారు సంతోషించడం. 1వ పాసురం. శ్రీకృష్ణుడు గోపికలతో కూడి రాసక్రీడ నాట్యం చెయ్యడం. గోవర్ధన గిరినెత్తి గోప గోపీజనాన్ని కాపాడడం. విషవాయువులు కక్కుతున్న కాళీయుడి తలపై నర్తనం చేసి ఆ పాము కాళ్లంది మడుగు నుండి పారిపోయేట్లు చెయ్యడం. ఇంతేకాక ఇంకా మరిన్ని మాయాకార్యాలు చేసినవాడు. శేషశయనుడు అయిన ఆ కృష్ణవాసుదేవుడిని రాత్రింబగళ్ళు వర్ణిస్తూ కాలం గడిపేస్తాను. ఇక నాకేమి కొరత. 2వ పాసురం. కన్నయ్య తన మురళితో తీయని రాగాలు పలికించాడు. పశువులను మేపాడు. సువాసనలు వెదజల్లే పుష్పాలను శిరస్సుపై అలంకరించుకున్న మీనలోచని అయిన నప్పిండను దగ్గరకు తీసుకున్నాడు. ఇంకా ఇంకా మరిన్ని మాయలను లీలలను చేసిన ఆ సుందరాంగుడిని తలుస్తూ నా మనసు అతనిలో లయమవుతోంది. అలా అతని గురించి చింతిస్తూ నేను కాలమంతా గడిపేస్తాను. ఇక లోకంలో నాకు సాటి ఎవరు. 3వ పాసురం. మహాబలవంతులైన 2 మల్లులను చంపినది, పశువులను ప్రేమతో మేపినది, కొండంత మదపుటేనుగు కువలయ పీడనమును చంపినది, ఇంకా ఇంకా మరెన్నో అసాధారణ సాహస కృత్యాలను చేసిన జ్యోతిర్మయుడిని గూర్చి తలుస్తూ మాట్లాడుతూ కాలం గడుపుతున్నాను. నాకిక ఎలాంటి వేదన కూడా లేదు సుమా. 4వ పాసురం. కన్నయ్య దుడుకు చేష్టలను అణచడానికి వీలుకాక శిక్షించాలనే నెపంతో యశోదమ్మ అతన్ని రోటికి కట్టేసింది.
వంచనతో చంపడానికి వచ్చిన పూతన విషంతో కూడిన చనుబాలును త్రాగి ఆ రక్కసి ప్రాణాలు తోడేశాడు. శకటాసురుని వధించాడు. అందమైన ఆ బాలకృష్ణుని లీలలను గురించి తలచి తలచి నిండైన ప్రేమ పొంగుతుండగా కలిగే ఆ ఆనంద అనుభవానికి మించినది ఈ లోకములో ఎక్కడుంది? 5వ పాసురం. దేవతల కోరిక మేరకు శ్రీమన్నారాయణుడు ఈ భూమిలో శ్రీకృష్ణుడయ్యి అవతరించాడు. ఒక అర్ధరాత్రి దేవకీదేవికి జన్మించగా ఆ పాపను చూసి ఆమె పరిపరి విధాలా విలపిస్తుండగా తన తండ్రి వసుదేవుడి ద్వారా గోకులములో ప్రవేశించి యశోదాదేవి ఇంట కంసుడికి తెలియకుండా పెరిగాడు కన్నయ్య. కంసుడు గొంతు పిసికి సంహరించాడు. ఇలా ఎన్ని దివ్యమైన లీలలు చేశాడో వాటన్నింటినీ తలచి తలచి ఒళ్లంతా పులకించిన వాడినయ్యి గానం చేస్తున్నాను. నాకు దుఃఖమంటూ ఏమీ లేదు. 6వ పాసురం. పగతో వచ్చిన బకాసురుని నోటిని చీల్చాడు బాలకృష్ణుడు. నప్పిన్నను చేపట్టడానికి పెద్ద ముపరాలున్న 7 వృషభాల్ని చంపాడు. ఎత్తైన గురుగింజ చెట్లల్లో దాక్కున్న రాక్షసుని సంహరించాడు. ఇలాంటి అనేక మాయాకృత్యాలను ఆచరించిన ఆ కన్నయ్య లోకాన్నే కొలిచిన మహామాయిగాడు కదా. అతని మానవాతీతమైన లీలలను మనస్సులో ముద్రించుకొని నేను రాత్రి బగళ్ళు అతనినే మనసారా ఆరాధిస్తున్నాను. ఇక నాకు మనసులో ఎలాంటి దుఃఖమూ లేదు. 7వ పాసురం. లోకులు పడే కష్టాలు చూసి సానుభూతితో వారిని ఉద్ధరించేందుకు నశించిపోయే లక్షణమున్న మానవజాతిలో అవతరించాడు. ఆ కృపాసాగరుడు కర్మలకు అతీతుడైన తాను తన మూల రూపానికి ఎలాంటి సంబంధము లేని మానవ రూపంలోనే మనుషుల మధ్య జన్మించాడు. దుష్టుల పొగరు అణచడానికయ్యి వారిని సంస్కరించడమో లేక సంహరించడమో చేసి తన కోపాన్ని తానే తీర్చుకున్నవాడయ్యాడు. 8వ పాసురం. భూలోకవాసులు స్వర్గములో నివసించేవారు కూడా ఆశ్చర్యపడేటట్లు ధర్మ సంస్థాపన కోసమయ్యి మురారి అనేక యుద్ధాలు చేశాడు. బాణాసురుడి 1000 భుజాల్ని నరికి అతనిని చంపాడు. వామనుడై వచ్చి భూమిని కొలిచిన మాయావి అతడు. నా తండ్రి అయిన ఆ పరంధాముడి వినోదాభరితము విచిత్రము అయిన ఆటలన్నింటినీ తలచి తలచి మైమరిచిపోయే మనసును కలిగి ఉన్నాను. ఇలాంటి ఆలోచనలు గల నాకిక లోకంలో కలతలేవీ లేవు. 9వ పాసురం. అబ్బా, శ్రీకృష్ణుడు రథాన్ని నడిపినప్పుడు సప్త సముద్రాలు, సప్తగిరులు, సప్తలోకాలు చలించాయి. వైదిక బ్రాహ్మణుడి పుత్రుల్ని విడిపించి తెచ్చిన విధానం ఎంతో ఆశ్చర్యకరమైనది కదా. కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం ధరించి వైభవోపేతంగా విరాజిల్లే ఆ శ్యామలవర్ణుడిని గురించి నా నాలుక సదా స్తుతిస్తుంటుంది. ఇలాంటి వాడికి సాటిగా ఈ లోకముల్లో ఇంకా ఎవరైనా ఉన్నారా? 10వ పాసురం. భూభారం తీరడానికి మహాభారత యుద్ధం జరిపించి మాయలు చేసి కౌరవసేనను చిన్నాభిన్నం చేసి చివరకు తన వైకుంఠధామం చేరాడు ఆ యాదవ కుల తిలకుడు పరంజ్యోతి. అలాంటి ఆ పరబ్రహ్మ స్వరూపుడి పాదపంకజాలను ఆరాధించే భాగ్యం పొందాను. ఆ స్వామి తప్ప నాకు వేరెవ్వరూ నాయకులు కాడు. 11వ పాసురం. ముల్లోకాలకు నాయకుడయ్యి సప్తలోకాలను సంపూర్ణంగా తన ఉదరములో ఉంచుకొని కాపాడి పెదప వాటిని బయటకు తెచ్చి జీవించేటట్లు చేశాడు. నిర్మలుడైన ఆ కేశవుడు సకల వస్తు సముదాయములో తానే అంతర్యామిగా ఉంటున్నా వాటి వికారాలు ఏవీ అతనిపై ప్రభావం చూపించలేవు. అతడు సర్వతంత్ర స్వతంత్రుడు.
ఉన్నతోన్నతుడు. ఆ ప్రభువును స్తుతిస్తూ శటకోపన్ పాడిన 1000 పాసురాలలో ఈ 10 పాసురాల్ని అభ్యసించేవారు నిష్కల్మషమైన భక్త పుంగవులు కాగలరు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. ఆరవ పొత్తు 4వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. ఆరవ పొత్తు 5వ భాగం. తువళిల్ ఆళ్వారు శ్రీహరితో విడిపడి ఉన్నా కలిసి ఉన్నట్లుగా ప్రియురాలి భగవదనుభవం గూర్చి ఆమె చెలి ఆమె తల్లితో వివరించడం. 1వ పాసురం. తల్లులారా, తిరుతొల్లై విల్లి మంగళం క్షేత్రంలోని మాధవుడి పైన ప్రేమగొన్న ఈ అమ్మాయి అతడు విడిచి వెళ్ళినప్పటి నుండి ఆ ఊరినే ప్రశంసిస్తోంది. ఆ నగరములో మాణిక్యాలు పొదిగిన పెద్ద భవంతులున్నాయి. ఆ ఊరినే ఈ అమ్మాయి కన్నార్పకుండా చూస్తుంటుంది. శ్వేతవర్ణం గల శంఖం అని, చక్రం అని, తామరస నేత్రాలు అని ఆనంద బాష్పాలతో గద్గత స్వరంతో స్వాగతంగా చెప్పుకుంటూ ఉంటుంది. 2వ ప్రశ్న. తల్లులారా, మంగళకరమైన వాయిద్యాలు మొదలైన వాటి వల్ల పుట్టే ధ్వనుల మధ్య తిరుతొల్లైవిల్లు మంగళం పుణ్యక్షేత్రములో నిరంతరం ఉత్సవాలు జరపబడుతూనే ఉంటాయి. అమృతంలా తీయని మాటలు పలికే ఈ అమ్మాయిని తిరుతొల్లైవిల్లు మంగళం క్షేత్రానికి తీసుకువెళ్ళాను. ఈ అమ్మాయి మాట పలుకు లేక అచేతనం అయిపోయింది. ఏదైనా మాట్లాడితే పరధ్యానంగా దేవదేవ పిరాన్ అంటూ కళ్లల్లోంచి నీరు కారుతుండగా గొణుగుతూ ఉంటుంది. భావోద్రేకంతో కరిగిపోతుంది. 3వ పాసురం. ఓ అమ్మలారా, చల్లని వనాలు, పొదరిళ్ళు, లతాగృహాలు కల తొలైవిల్లి మంగళంకు ఈ అమ్మాయిని తీసుకువెళ్ళి ఆమె ఇకపై వెనక్కి వస్తుందనే ఆశ లేక ఆమెను అక్కడే విడిచిపెట్టేసి వచ్చేశారు. ఇక ఈ అమ్మాయి దేవెప్పరాన్ గురించి మాట్లాడుతూ కరిగిపోతుంది. ఆ స్వామి పాలకడలిలో శయనించేవాడని, లోకాల్ని కొలిచినవాడని, పశువులను మేపినవాడని కళ్ల వెంట నీరు కారుతుండగా సదా గొణుకుతూనే ఉన్నది. 4వ పాసురం. తిరుతొల్లైవిల్లి మంగళం సందర్శించిన తర్వాత ఈ అమ్మాయి స్త్రీలకు కావలసిన విషయగుణాన్ని వదిలేసింది. హితవాక్యాలు చెప్పినా వినే పరిస్థితిలో లేదు. అలసట లేకుండా ఈ అమ్మాయి పలుకులు అన్నీ శ్రీకృష్ణుని నామాలే. సిగ్గు కొంచెమైనా లేనిదయ్యి, కన్నయ్యపై ప్రీతి పెరిగినదయ్యి కృషించిపోతోంది. 5వ పాసురం. కుళైయుం వాలి ముక్కత్తు ఏళియై తులై విల్లు మంగుళం కొండు పుక్కు. 5వ పాసురం. తల్లులారా, సున్నితమైనది ఈ అమ్మాయి. శ్రీకృష్ణునిపై ప్రేమగొన్న ఈ అమ్మాయికి తిరుతొల్లైవిల్లి మంగళంలోని ఆభరణాలంకృతుడైన ఎర్రని తామర పూల వంటి కన్నులున్న పెరుమాళ్లను చూపించారు మీరు. అంతే, శ్రీహరికే తన్ను తాను అంకితం చేసుకుంది. అతడో ఆమెకు తన తేజోమయ రూపంతో, తన ఆకర్షణీయమైన సరసిజన నయనాలతో ప్రత్యక్షమయ్యాడు. అప్పటి నుండి ఆ స్వామి వచ్చిన దిశగా చూస్తూ వర్షధారలకు సమానంగా కన్నీటిదారలు కార్చేస్తోంది.
ఆరవ పాసురం. చల్లని తామ్రపన్ని నదీ ఉత్తర తీరాన చెరుకు వరి పంటలు సరస్సులో తామరలతో పరివేష్టించిన నగరం తిరుతొల్లై విల్లి మంగళం. ఈ అమ్మాయి ఆ నగరం ఉండే దిక్కు తప్ప వేరే దిక్కును చూడనంటోంది. దివారాత్రులు అన్ని వేళల్లో ఆ పుణ్యక్షేత్రంలో నెలకొని ఉన్న ఆ అరవిందలోచనుడి తిరునామాలనే ఉచ్చరిస్తూ ఉంటుంది. 7వ పాసురం. అమ్మలారా, ఆకర్షణీయమైన నెమలిని చిన్న జింకను పోలిన ఈ అమ్మాయి మనం ఏమి చెప్పినా వినదు. ఈ అమ్మాయికి తొలైవిల్లి మంగళం అనే పేరు తప్ప వేరే ఏ మాట చెవిలో వేసుకోదు. దీనికంతా కారణం పూర్వజన్మల్లో ఆమె చేసిన తపఃఫలమా లేక నీలమేఘశ్యాముని మాయయా? ఇక ఇప్పుడల్లా ఈ అమ్మాయి తొలైవిల్లి మంగళం అరవిందలోచన పెరుమాళ్ల పవిత్ర చిహ్నాల గురించి వర్ణిస్తూ ఆ స్వామివారి తిరునామాలను రోజంతా తిరిగి తిరిగి ఉచ్చరిస్తూనే ఉంటుంది. 8వ పాసురం. తామ్రపర్ణి నదికి ఉత్తర తీరములో ఉన్న తొలై విల్లిమంగళం క్షేత్రములో సదా వేదమంత్రాలు వినిపిస్తూనే ఉంటాయి. యజ్ఞ యాగాదులు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎడతెగక నిర్వహించబడుతూనే ఉంటాయి. వీటికి తోడు ధన సంపదకు కొరత లేదు. ఈ అమ్మాయి ఈ క్షేత్రం వైపు తిరిగి తన చేతుల్లో నమస్కరిస్తూ రోజంతా అరవిందలోచన అంటూ మైమరిచి కృంగిపోతూ బాధపడుతున్నది. 9వ పాసురం. ఈ అమ్మాయి మనసు కరిగి మాటలు తడబడగా కళ్లల్లో నీరు నిండగా చెట్టు కూడా ఆమె భక్తి పార్వశ్యానికి ప్రభావితమయ్యి క్రిందకి వంగుతుండగా మణివర్ణుడా అని గద్గద స్వరంతో ఆ పద్మనయనుడిని రోజంతా పిలుస్తూనే ఉంటుంది. గుర్రం రూపములో వచ్చిన కేసీ రాక్షసుని చంపిన ఆ పరమాత్మ నివసించే దివ్యక్షేత్రం తొలైవిల్లి మంగళం. ఈ అమ్మాయి ఆ స్వామిని తలుస్తూ తొలైవిల్లి మంగళం అంటూ కేకలేస్తూ ఆ దిశగా కైమోర్చి నమస్కరిస్తున్నది. ఆ ఊరి పేరు తెలిసిన తర్వాతే కదా ఇలా చేస్తోంది. 10వ పాసురం. ఈ అమ్మాయే నప్పిన్నగా భూదేవిగా లక్ష్మీదేవిగా పుట్టిందా? ఏమి ఆశ్చర్యం! ఈ అమ్మాయి పురుషోత్తమా నెడుమాలే అంటూ అరుస్తుంది. తిరుతొల్లై విల్లి మంగళములో అతని ఎదుటే వాసం చేస్తున్నది. ఆ క్షేత్రానికి శిరసు వంచి నమస్కరిస్తున్నది. ఆ దివ్యదేశం పేరు వినడంలోనే తన ఆసక్తిని తెలుపుతున్నది. 11వ పాసురం. మనోవాక్కాయ కర్మల ద్వారా దేవిప్పరానే తన తల్లిదండ్రులుగా తలుచుకున్న కురుగురు శటకోపను సాయించిన 1000 పాసురాల్లో తొలైవిల్లి మంగళం పెరుమాళ్లను ప్రార్థిస్తూ చెప్పిన ఈ 10 తీయనైన తమిళ పాసురాలు పఠించే భక్తులు ఆ పరాత్పరునికే కైంకర్యం కాగలరు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 5వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 6వ భాగం. మాలుక్కు ఆళ్వారుకు శ్రీహపతితో కలిసి జీవించడం కుదరనందువలన విరాహవేదనతో బాహ్య ప్రపంచంపై విరక్తితో బాధపడుతున్న తన కూతురిని గురించి ఆమె తల్లి తన దుఃఖం వ్యక్తం చేయడం. 1వ పాసురం. తేనెలొలికే పుష్పాలను తన శిరోజాల్లో అలంకరించుకున్న నా కుమార్తె
శ్రీవల్లభుడి గుణాలకు అతని చర్యలకు అంకితమైంది. అతడు వామనుడయి లోకాలను కొలిచాడు. నీలమేఘ శ్యాముడు, అరవిందలోచనుడు. అతని ప్రేమలో మునిగిపోయినందువలన ఆమె శరీరం అతనిపై ఇనుమడించిన భక్తి కారణంగా చిక్కిపోయి శంఖంతో తయారు చేయబడిన ఆమె గాజులు వదులయ్యి జారిపోయాయి. 2వ పాసురం. శంఖము, ధనుసు, ఖడ్గం, దండం, చక్రం ధరించిన చేతులు కలవాడు, పండు వంటి ఎర్రని నోరు, పద్మాల వంటి కన్నులు కలవాడు, తులసి మాలాలంకృతమైన శిరస్సు కలవాడు అయిన ఆ స్వామికి తనను తానే సమర్పించుకుంది నా అందాల రాశి. ప్రేమ ముదిరి మా అమ్మాయి శరీరం రక్తం క్షీణించటం వలన తెల్లబడింది. బుగ్గల్లో గులాబీ రంగు తగ్గిపోయింది. 3వ పాసురం. ప్రళయకాలములో శ్రీధరుడు విశాల ప్రపంచాన్ని మృంగి తన ఉదరములో ఉంచుకొని కాపాడాడు. ఆ జిత్తులు మారి తన చేతిలో చక్రాయుధం ధరించి ఉన్నాడు. నల్లని జుత్తు గల నా కృష్ణవేణి ఇంకా అతడి గురించి ఎదురు చూడలేక తన ఓర్పును నిదానంగా ఆమె జారవిడుచుకుంటోంది. 4వ పాసురం. లోకనాథుడు సృష్టి చేయగల మహత్యం ఉన్న బ్రహ్మను పుట్టించాడు. సౌభాగ్యవంతమైన ఈ లోకాన్ని కొలిచినవాడు పాండవుల కోసం రాయభారం వెళ్లిన ఆ కృష్ణవాసుదేవుడికి నా కూతురు తనను తాను అర్పించుకుంది. విశాలమైన జగనం కలది. అందంగా ఉండే నా కుమార్తె ఈ ప్రేమలో పడి మిగతా విషయాలలో తన నేర్పరితనం కూడా పోగొట్టుకుంటోంది. 5వ పాసురం. శ్రీ మహావిష్ణువు బ్రహ్మకు వేదం ఉపదేశించాడు. అతడే కదా భూమిని ఉద్ధరించడానికై వరాహ రూపం దాల్చాడు. పాల సముద్రములో శయనించాడు. ఈ నవమోహనాకారుడి మీద ప్రేమ కలిగిన మా అమ్మాయికి తెలివి కూడా తక్కువైపోతోంది. 6వ పాసురం. కల్పవృక్షంలాగా అనేక బాహువులు కలవాడు ఈ నవమోహనాకారుడు. ప్రకాశవంతమైన కొండలాగా పుష్పాలంకృతమైన శిరోజాలు కలవాడు. అతడి చేతులు అప్పుడే వికసించిన పద్మాలను పోలి ఉంటాయి. విల్లు వంటి కనుబొమ్మలు కలిగిన నా కూతురు అతనిపై ప్రేమలో పడి తన దేహాన్ని అతనికే అంకితం చేసుకుంది. 7వ పాసురం. తన శరీరానికి తగ్గట్టు పలు రకాల ఆభరణాలు ధరించినవాడు ఆ కేశవుడు. ఆదిశేషుడిపై శయనించేవాడు. కమలాల లాంటి ఎర్రని కాళ్ళు చేతులు కల ఆ ద్వారకాధీశుడిపై మా అమ్మాయికి అంతులేని ప్రేమ కలిగినందువల్ల ఏర్పడిన విరాహవేదన కారణంగా తన మేని సొంపును పోగొట్టుకుంటుందే. 8వ పాసురం. కురందు అనబడే బండి గురిగింజ చెట్టును అందులో దాగి ఉన్న అసురుడిని చంపడం కోసం వేళ్లతో సహా పెకిలించి క్రింద పడేట్లు చేశాడు ఆ గోవిందుడు. శటకాసురిని కాలితో తన్ని చంపాడు. పోతన రక్కసి చనుబాలు త్రాగి దాని ప్రాణాన్ని పీల్చి చంపాడు. అలా అందరినీ చంపుతున్న ఆ కృష్ణుడిని పొందడం కోసం వేదన పడుతూ తన కళాకాంతుల్ని పోగొట్టుకుంటుందే మా అమ్మాయి. 9వ పాసురం. వైకుంఠవాసుడు వామనుడయి వచ్చినప్పుడు తగిన రూపురేఖలు దిద్దుకొని తగిన వేషంతో వచ్చాడు. కొండంత తేజస్సు గల తిరుమేని ఉన్నవాడు శ్రీరాముడు. చూచేవారి కళ్లకు విందులాగా చక్కని రూపలావణ్యం కలిగిన రామభద్రుడు. సద్గుణ సాగరుడు. ఆభరణాలతో అలంకరించుకున్న మృదువైన స్తనాలు కలిగిన మా అమ్మాయి ఆ రఘుకుల తిలకుడినే సదా తలుస్తూ తన దేహకాంతిని పోగొట్టుకుంటున్నదే. 10వ పాసురం. అందమైన పొడవాటి శిరోజాలు కల శిరస్సుపై తులసిమాలను అలంకరించుకొన్నాడు ఆ వాసుదేవుడు. తన భుజబలంతో మహాబలశాలురైన మల్లులను మట్టుపెట్టిన ఆ యశోదానందనుడు. చేతన వస్తువుల్లో అంతర్యామి అయి ఉన్నాడు. కాని వాటిలో మిళితమయ్యున్న దోషాలు తనపై ప్రసరించకుండా తటస్థంగా ఉండే ఆ నందనందనుడిపై మనసు పడిన మా అమ్మాయి లౌకిక కట్టుబాట్లన్నింటినీ
మీరుతోందే. 11వ పాసురం. సువాసనలు వెదజల్లే ఉద్యానవనాలు అనేకం ఉన్న తిరుమలలో విలసిల్లే ఆ తిరువెంకటనాథుడిని ఎత్తైన పెద్ద గోడల చుట్టూ ఉండే అందమైన కురుగురుకు చెందిన శటకోపన్ శ్రావ్యానందకరంగా 1000 పాసురాలతో స్తుతించగా, వాటిలోని ఈ 10 పాసురాల్ని భక్తితో అభ్యసించేవారు దేవతలు అనుభవించే పరమ భోగాలన్నింటినీ అనుభవించగలరు. ఆళ్వారు తిరువళిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 6వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 7వ భాగం. ఉన్నం సోరం. తనకు ఆధారము, పోషణ, భోగభాగ్యాలన్నింటికీ ఈ శ్రీహపతియే కారణం, శ్రీకృష్ణుడే అని గ్రహించిన ఆళ్వారు తిరుక్కోకూర్ పెరుమాళ్లపై వ్యామోహంతో అక్కడకు వెళ్లిన నాయికి గురించి తల్లి వేదన పడుతూ చెప్పడం. యవ్వనములో ఉండే జింకలా ఉన్న నా కూతురు తినే అన్నం, త్రాగే నీరు, నమిలే తమలపాకు అంతా కన్నయ్యయే అంటూ కళ్ళ నిండా నీరు నింపుకొని చెప్తోంది. కన్నయ్య సద్గుణాలను, అతడు వెలిసిన ఊరును గురించి ఆలోచిస్తూ అప్రయత్నంగా మా అమ్మాయి బయలుదేరి వెళ్లే ఊరు తిరుక్కొళ్ళూరే. 2వ పాసురం. ఓ మైనా పక్షుల్లారా, పెరుమాళ్ళు దివ్యనామాల గురించి, దివ్య చిహ్నాల గురించి ఆమెలాగే ఆ ఊరిలో ఉన్నవారు, ఆ దేశస్థులు, లోకులు కూడా ఆలాపన చేసేటట్లు చేసేసి, ఆ తర్వాత మా అమ్మాయి లోకమర్యాదను కూడా లెక్క చెయ్యకుండా తానే ఒంటరిగా తిరుక్కోళ్ళూరికి వెళ్ళిపోయినట్లుంది. ఎక్కడా కనిపించడం లేదే. నాకేమో భయమేస్తోంది. ఇంటికి తిరిగి వచ్చేస్తుంది కదా, మీరే చెప్పండి. 3వ పాసురం. నా కూతురు తాను ఆడుకునే మైనపక్షి, చిలుక, బంతి, కొయ్యతో చేసిన చిన్న కుండ, పూలబుట్ట ఇవన్నీ ఇక్కడే వదిలిపెట్టి శ్రీహపతి అనే తిరునామం చెప్పటం వల్ల సంతోషం కలుగుతుందనుకొని ఆ పేరునే తిరిగి తిరిగి చెప్తూ చల్లని పొలాలున్న తిరుక్కొళ్ళూరు వెళ్ళిపోయింది. పగడాల వంటి రంగుగల తన పెదవులు తడబడుతుండగా, కన్నీటిదారులు కారుతుండగా వెళ్ళిన మా అమ్మాయి అక్కడ ఏం చేస్తున్నదో. 4వ పాసురం. ఇంటి గడప దాటిందని తెలిస్తే ఇరుగు పొరుగు వారు నా అమ్మాయి హద్దు మీరిందని నిందిస్తారేమో, లేదా ఆ అమ్మాయి తన గుణానికి తగ్గట్లు చేసిందిలే అని అనుకుంటారేమో. ఏది ఏమైనా ఐశ్వర్యవంతుడైన శ్రీహపతి ఉండే తిరుక్కొళ్ళూరుకు యవనములో ఉన్న జింకతోక ఆడిస్తూ పోయినట్లు నా కూతురు దాని నడుము ఊపుకుంటూ లాఘవంగా వెళ్ళిపోయిందే. 5వ పాసురం. చిన్నపిల్ల నా కూతురు మంచి యవ్వనములో ఉంది. నారాయణుడిపై ప్రేమ పెంచుకొని తన వయసుకు తగ్గ ఆటల్ని కూడా వదిలేసి తిరుక్కొళ్ళూరు వెళ్ళిపోయింది. ఆలయం, పుష్పవనాలు, తామర తటాకాలు వీటిని తిరుక్కొళ్ళూరులో కళ్ళారా చూసి తన మనసు చల్లబడగా అమితమైన ఆనందం అనుభవిస్తుందేమో. 6వ పాసురం. యవ్వనములో ఉండే జింకలాంటి మా అమ్మాయి ప్రస్తుతం నాకు చేదోడు వాదోడుగా ఉండక నన్ను వదిలి దక్షిణ దిశకు తిలకంగా ఉండే తిరుక్కొళ్ళూరుకు వెళ్ళిపోయింది. అక్కడ వాసుదేవుడి అందమైన కళ్ళు, ఎర్రని నోటిని చూసి ఆనందం దుఃఖం ఒకటైపోగా కన్నీరు కారుస్తూ బలహీనురాలయ్యి అమ్మాయి మనసు కరిగిపోతున్నదేమో. 7వ పాసురం.
నా కుమార్తె దేవకీనందనుడిని తలుస్తూ మైమరిచిపోతున్నది. ఆ స్వామిని చూడాలనే ఆతృతతో కన్నీరు కారుస్తోంది. రెయ్యింబగళ్ళు పురుషోత్తమా అంటూ ఆ స్వామిని పిలుస్తూ తిరుక్కొళ్ళూరుకు వెళ్ళింది. సౌభాగ్యవంతమైన ఆ ఊరిలో శ్రీహరి శయనించి ఉన్నాడు. నా అమ్మాయి కాళ్ళు తడబడుతుండగా నడిచి తిరుక్కొళ్ళూరు ఎలా చేరిందో. 8వ పాసురం. తిరుక్కొళ్ళూరులో వేంచేసిన పెరుమాళ్లపై తాదాత్యం చెంది అలసిపోయి నడుముపైన చెయ్యి నుంచి శోకంతో నిస్సత్తువయ్యి మెల్లగా మెల్లగా నడుస్తూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ శ్రీహరిని తలుచుకుంటూ కృంగి కృశించి ఉంటుందే. 9వ పాసురం. ఏ మంచి వస్తువైనా దానికి చూచినంతనే అది శ్రీకృష్ణునికే సొంతమని తీరిపోని ప్రేమను ప్రదర్శించేది. ఊరిలోని వారంతా మా అమ్మాయిపై ఎన్నో రకాలుగా నిందలు మోపేవారు. కానీ మా అమ్మాయి దేనిని పట్టించుకోక, నన్ను కూడా పట్టించుకోక తిరుక్కొళ్ళూరుకు అలా నడిచి వెళ్ళిపోయింది. 10వ పాసురం. ఓ దేవతలారా, నా కూతురి గురించి నాకేమీ అర్థం కాలేదు. విశాల నేత్రాలు గల మా అమ్మాయి నన్ను వదిలి తిరుక్కొళ్ళూరు వెళ్ళిపోయింది. సకలలోక నాయకుడైన ఆ అరవిందలోచనుడిని కొంతసేపైనా వదిలి ఉండలేక అతని వద్దకు వెళ్ళిపోయింది. కుటుంబానికి కానీ తనకు గాని అందువలన ఎదురయ్యే విమర్శల గురించి కొంచెమైనా మా అమ్మాయి ఆలోచించలేదే. 11వ పాసురం. గుత్తులు గుత్తులుగా వికసించే పూలవనాలు నిండిన కురుగురు నగరానికి చెందిన శటకోపన్ మధుసూదనుడిపై 1000 పాసురాల్ని సాయించారు. వాటిలో ఈ 10 పాసురాల్ని తిరుక్కొళ్ళూరును తలుస్తూ అక్కడున్న ఆ స్వామిని మనసులో ముద్రించుకొని పఠించేవారు స్వర్గలోకాన్నే పాలించగలరు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము. తిరువాయిమోజి. పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 7వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. తిరువాయిమోజి. పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 8వ భాగం. పొన్నులగు. శ్రీహపతి వద్దకు ప్రియురాలు పక్షులను దూతలుగా పంపుట. 1వ పాసురం. సౌశీల్యం మైత్రీభావం కలిగిన ఓ పక్షులారా, నేను దీనురాలినయ్యి మిమ్మల్ని వేడుకుంటున్నాను. లోకాల్ని సృష్టించిన నీలమేఘ శ్యాముడు నా మనశ్శాంతిని పోగొట్టాడు. పక్షులారా, నా ప్రేమను గూర్చి అతనితో చెప్పండి. ఈ సాయం నాకు చేశారంటే మీరు ఇహపర లోకాల్ని పాలించగలరు సుమా. 2వ పాసురం. ఓ చిలకల్లారా, చేతిలో చక్రం ధరించి పండు వంటి ఎర్రని అధరాలు నోరుగల ఆ నవమోహనాకారుడిని చూసి అతని తిరుమేనిని కౌగిలించుకోవాలనే కోరిక కలిగిన నా గాఢమైన ప్రేమను గురించి ఆయనకు వివరించండి. ఈ సాయం చేస్తే కాటుకదిద్దిన కళ్ళు గల చెలికత్తెల మధ్య ఉండి నా చేతిపై మిమ్మల్ని ఉంచుకొని నెయ్యితో కూడిన తీయని తినుబండారాన్ని పాలతో చేర్చి మీకు తినిపిస్తాను. 3వ పాసురం. గుంపులుగా జీవించే ఓ తేనెటీగల్లారా, ఆ సుందరాకారుడు ధరించే తులసిమాలలోని తేనెను మీ నోటితో జుర్రుకొని వేగంగా ఎగిరివచ్చి నా శిరోజాలలో ఉండే పుష్పాలలోని మకరందమును గ్రోలకూడదు. పంచపాండవుల కోసం రథసారథ్యం చేసి కౌరవసేనల్ని ధ్వంసం చేయించిన పార్థసారథి కదా అతడు. 4వ పాసురం. నేను పెంచుతున్న పువ్వుల్లోంచి తేనెను జుర్రుకునే ఓ తుమ్మెదల్లారా, ఆ నవమన్మధుడు నా వద్ద మాట్లాడిన అబద్ధపు మాటలను నమ్మాను.
అతడు నాపై చూపించిన ప్రేమ నటన కాదని నిజమని నమ్మాను. తేనెలులకే తులసిమాలను ధరించిన నా నాయకుని చూడగానే మీరు నీ ప్రేయసిని అక్కడ ఏడిపిస్తూ నువ్వు ఇక్కడ ఉండటం సబాబేనా అని అడగండి. 5వ పాసురం. నేను పెంచిన చిలకల్లారా ఇక్కడికి రండి, మీకు నేనొకటి చెప్తాను. నా కోసం మీరు ఏదో విధంగా నా ప్రియుడు ఎక్కడున్నా అతని వద్దకు వెళ్ళి గరుత్మంతుడిపై ఎగురుతూ వచ్చి నా మనసును దోచిన వాడిని, ఎర్రని కన్నులు ఎర్రని పెదవులు కల వాడిని, నీలమేఘ శ్యాముడిని, కల్పవృక్షం వంటి వాడిని, ఈ అమ్మాయి పైన నీకు దయరాకుండా ఉండడం సబాబేనా అని అడగండి. 6వ పాసురం. నేను పెంచిన మైనా పక్షుల్లారా, తన జందెపు అందాన్ని చూపించి నా మనసులోని చీకటిని తరిమినవాడు ఆ కృష్ణచంద్రుడు తన పాదకమలాల వద్ద ఉన్న తులసిని మనకి అనుగ్రహిస్తాడు. వెళ్ళి అతనితో నేను నేర్పిన విధంగా చాకచక్యంగా నా గురించి మాట్లాడి నా ప్రేమ విషయమై చెప్పి అతనిని ఒప్పించరు. 7వ పాసురం. ఓ కృష్ణమురారి, రెల్లు పువ్వుల వంటి కాంతి కలవాడు, పద్మనయనుడు, చేతనాచేతనములు అతడే, చక్రధారి, కేసీ సంహరుడు అయిన ఆ మధుసూదనుడి వద్దకు వెళ్ళి, ఓ అమ్మాయిలారా, నేను మీకు నేర్పిన మాటల్ని అతనితో చెబుతూ నా గురించి తెలియచెయ్యండి. చాకచక్యంగా ఇలా మీరు నా కోసం అతనితో సంభాషించినట్లయితే తప్పులు చేశానేమో అనే నా వేదన తీరిపోతుంది. 8వ పాసురం. ఓ తెల్లని కొంగ, అతడిని వదిలి నేను ఎంతకాలమని దుఃఖంతో ఈ ఎడబాటు భరించగలను. ఆ నీలవర్ణుడిని, దేదీప్యమానమైన కిరీటం ధరించిన వాడిని, దేవతలకు అధిపతిని చూసి ఈ అమ్మాయి నీకోసం వేచి వేచి ఉంటూ వేదన పడుతున్నది. నిన్ను తప్ప వేరే ఏదీ ఆశించకుండా ఉన్నది. దేనిని చూడలేని పరిస్థితిలో ఉన్నది. నీ చల్లని చూపుల దీవెనలకయ్యి ఎదురు చూస్తోంది అని విన్నవించండి. 9వ పాసురం. నీటిలోని ఎర్రలను వెతుకుతుండే ఓ పెద్ద బాతుల్లారా, విరాహంతో ఉండే నాకు దేవదేవుడు తప్ప వేరే ప్రియమైన వారెవరూ లేరు. ఆకాశంలోని మేఘాల్లా నల్లని వాడిడైన శ్రీకృష్ణుడిని, నా నాయకుడిని చూచి నా పరిస్థితిని గూర్చి అతనికి విశదీకరించి అతడిచ్చే ప్రత్యుత్తరం విని నాకు తెలపండి. అప్పుడప్పుడు ఆ కన్నయ్య చెప్పే మాటల్ని నాకు చేరవేసి నన్ను బ్రతకనియ్యండి. 10వ పాసురం. ఓ ఆడహంసలారా, నీళ్లల్లో తామరల మధ్య గూడు కట్టుకొని నివసించే మీరు సతీ సమేతంగా మీ పరివారంతో సహా వెళ్ళి ఆ శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలములో ఉంచుకున్న ప్రభువును అతని అంతఃపురములో కలిసి తమ నుండి వేరే ఈ అమ్మాయి తన నిజస్థితిని కోల్పోయి వేదనతో తల్లడిల్లుతోంది అని నా వేదనను అతనికి తెలియచెయ్యండి. దీనికి ఆ పరంధాముడు ఏం చెప్తాడో తెలుసుకొని నాకు చెప్పరు. 11వ పాసురం. సువాసనలు వెదజల్లే పువ్వులు వికసించే తోటలు పరివేష్టించియున్న తిరుక్కూరుగురుకు చెందిన శటకోపన్ ఆ మధుసూదనుడిపై 1000 పాసురాలను సాయించగా వాటిలోని ఈ 10 పాసురాల్ని అభ్యసించే సేవాతత్పరులు నీటి ఓటల్లో కరిగిపోయే మెత్తని మట్టిలాగా తమ హృదయాలు కరిగి ఉన్నత స్థాయికి ఎదగగలరు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 8వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 9వ భాగం. నేరాయ్ నెలనాయ్.
వినువారి మనసు కరుగునట్లు ఆళ్వారు ఎంబెరుమానును పరమపదాన్ని వీడి వచ్చి తనకు దర్శనమీయమని వేడుట. 1వ పాసురం. నీరయ్యి భూమి అయ్యి నిప్పయ్యి గాలయ్యి గగనమయ్యి సూర్యచంద్రులయ్యి శివుడయ్యి బ్రహ్మ అయినది అంతా నువ్వే. పదునైన చక్రం తెల్లని శంఖం ధరించిన వాడవు. చెడ్డవాడినైనా నాపై దయతో భూమి ఆకాశాలు సంతోషించేటట్లు నాకు దర్శనమివ్వవా ప్రభు. 2వ పాసురం. భూమి ఆకాశాలు సంతోషించగా వామనుడు వయ్యి బలం చూపించి ఆశ్చర్యకరంగా లోకాలను కొలిచావు. దేవా, నేను నీ ప్రక్కనే ఉండి ఆనంద పార్వస్యంతో నాట్యం చెయ్యాలి. అందుకు నీకు నువ్వే నా దగ్గరకు రాకూడదా స్వామి? 3వ పాసురం. భగవంతుడా, ఈ భూమిలో నడిచి నిల్చొని పడుకొని కూర్చొని అనేక భంగిమలలో ఉంటూ చిరకాలం ప్రతియుగంలోనూ అందరి ప్రాణాలు కాపాడతావు. నిరంతరం అందాలు చిందే పద్మావతీదేవితో కలిసి ఉన్న నిన్ను చూడకుండా ఎన్నో రోజులు గడిపేశాను. ఇంకా ఎన్నో రోజులు గడపను. ఇంకా ఎన్నో రోజులు నిన్ను పొందకుండా వేదన పడవలసి ఉంది. 4వ పాసురం. ఓ కృష్ణ, నిన్ను మట్టు పెట్టడానికి రాక్షసుడు బండిలో దాక్కొని ఉండగా బండిని నీ కాలుతో తన్ని చిన్నాభిన్నం చేసి వాడిని చంపి వాడి శరీరాన్ని నాశనం చేసి నీ పాదాల విశిష్టతను లోకానికి చాటావు. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, దేవతలు అందరూ నిన్ను పరివేష్టించి స్తుతిస్తుండగా ఒక్క రోజైనా నువ్వు గగనములో ప్రకాశిస్తూ నాకు దర్శనమియ్యాలి. 5వ పాసురం. ఆకాశంలో ఉంటావు, కొండపై ఉంటావు, సముద్రంలో ఉంటావు, భూమిపై విరాజిల్లుతుంటావు, వీటన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటావు. అసంఖ్యాకమైన అండ పిండ బ్రహ్మాండాలలో ఉంటావు. నీవు నా ఆత్మకు లోన బయట సంచరిస్తున్నా నా కళ్లకు నీ రూపం చూపించకుండా దాక్కొని ఉంటావా? 6వ పాసురం. ఓ మాయాస్వరూపి, నువ్వు వామనుడు వయ్యి నీ పాదంతో సకల లోకాల్ని కొలిచావు. మరో కాలములో అంతర్నిక్షాన్నంతా కొలిచావు. నిన్ను చూడాలని తపిస్తున్నాను. నిప్పు ప్రక్కన పెట్టిన మైనంలా కరిగిపోతున్న నేను నిన్ను వెతుకుతూ లోకమంతా తిరగాల. 7వ పాసురం. దేవాదిదేవా, నీవు లోకమందు నడుస్తున్న కర్మలు అనే గతులకు ఫలమయ్యి లోకములో సమస్తానికి ప్రాణమై ఉన్నావు. దశదిశలు నువ్వే. ఆత్మలకు నిర్వాహకుడవు, ఉత్తముడువు నీవే. అధికమైన అజ్ఞానం కలవాడును నేను. అయినా నన్ను అంగీకరించి హద్దుల్లేని నా అజ్ఞానాన్ని ప్రక్కకు నెట్టి నిన్ను నాకు అనుగ్రహించు స్వామి. 8వ పాసురం. ఓ ప్రభు, ఈ జ్ఞానహీనుడిపై కృప చూపించు. నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానులకు ప్రాణమయ్యి ఉన్నావు. నీ దీవెనలు తప్ప వేరే ఏదీ తెలియని నన్ను మన్నించి అనుగ్రహించు. నువ్వు జ్ఞాన ప్రకాశువు, తేజో కాంతిమయుడవు. నాపై నీకు ప్రీతి ఎక్కువేలే. ఓ నా దైవమా, వేరే ఏ మార్గమూ తెలియని వాడిని. నీ దాసుడును అయిన నా మనసు దిగ్గ్రామముతో కలత చెంది నేను చెడిపోయేటట్లు మాత్రం చెయ్యవద్దు. 9వ పాసురం. ఓ వైకుంఠవాస, నా మనసు కలత చెందేటట్లు పంచేంద్రియాలు బాధించేటట్లు నిజానికి కష్టాలనే కలిగించే అల్ప సంతోషాల్లో నన్ను పడవేయవద్దు. బ్రహ్మానందం పొందడం కోసమే జన్మించిన నన్ను భూమి ఆకాశాలు కొలిచిన నీ చరణాంబుజాల వద్దకు నువ్వే పిలుచుకొని వెళ్లే కాలం దగ్గరకు రాదా? 10వ పాసురం. పొట్టి కానిది, పొడుగు కానిది, నాశము లేనిది, ఎల్లప్పుడూ కృషించినది, పెరిగినది, అవధులు లేనిది అయినా ఆత్మానందం పొందినా ఆ సుఖం నీకు
చేసే కైంకర్య సుఖంతో సమం కాదు. అదే కదా పరమ సౌఖ్యం. అల్ప సంతోషాలను నేను అంగీకరించను. నీ పాదయుగళానికి కైంకర్యం చేసే కాలం చాలా తక్కువైనా అదే నాకు అత్యంత ముఖ్యమైనది, నాకు అంతులేని తృప్తినిచ్చేది. 11వ పాసురం. తెలుసుకోవడం, మనసులో చింతించడం, తలవడం వీటికి అతీతుడైన శ్రీహరిని స్తుతిస్తూ సేవాపరులకు దాసానుదాసుడైన శటకోపను సాయించిన 1000 పాసురాల్లో ఈ 10 పాసురాల్ని త్రికరణ శుద్ధిగా పారాయణం చేసేవారు లోకాల్ని మృంగిన ఆ పరంధాముని కైంకర్యానికి అర్హులవుతారు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 9వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 10వ భాగం. ఉలగం ఉన్న కోయిల్ తిరువాయ్ మోళి. శ్రీ అలిమేలుమంగ పురుషాకారమైన శ్రీ మద్వెంకటేశ్వరుని చరణంబుజాల శరణుజొచ్చుట. 1వ పాసురం. లోకాలను కడుపులో ఉంచుకునేందుకు వీలుగా మింగగల పెద్ద నోరున్న పరమాత్మ, అనంతమైన కీర్తిమంతుడా, నిత్యుడైన తేజోకాంతి స్వరూపుడా, ఓ పురుషోత్తమ, నా ప్రాణానికి ప్రాణమా, ప్రపంచానికి తిలకమై విరాజిల్లే తిరువెంకటగిరిలో నెలకొన్న పరాత్పర, చిరకాలంగా నీకు సేవ చేసే కులంలో జన్మించిన నాకు నీ పాదకమలాలను చేరే మార్గం చూపించి నన్ను కడతేర్చవా. 2వ పాసురం. ఓ దేవతల నాయకుడా, దుష్టులైన అసురులు మహాబలవంతులు, వారిని నీ చక్రాయుధంతో నరికి బూడిద చేసి మట్టిగా అయిపోయేటట్లు చేశావు. ఎర్రని నిప్పు జ్వాలల్లా విరిసిన తామరలు నిండిన సరస్సులు గల తిరువెంకటగిరిపై వెలిసిన శ్రీనివాస, నీపై ప్రేమగల నాకు నీ చరణాంబుజాలను చేరేందుకు మార్గం చూపించి నన్ను దీవించాలి. 3వ పాసురం. నీ తిరుమేని అందమే నాకు ఆస్వీరదమైంది. ఓ నీలమేఘ వర్ణుడా, మాయాలోలుడా, నా ఆలోచనలలో ప్రవహించే మధురామృతమా, ఓ అమరుల అధిపతి, స్వచ్ఛమైన జలపాతాల నుండి నీటితో సహా మాణిక్యాలు, బంగారం, ముత్యాలు క్రిందకి జారుపడుతుంటాయి. అలాంటి పుణ్యక్షేత్రములో నెలకొని ఉన్న ఓ శ్రీనివాసుడా, నువ్వే మాకు నాయకుడవు. హే దేవా, నీ పాదపద్మాల వద్దకు చేరడానికి ఆహా తప్పక అంటూ నన్ను అనుగ్రహించవా. 4వ పాసురం. లోకులపై దయా దాక్షిణ్యం లేక ఆ ఆ అని వారు రోదిస్తున్నా కూడా వారిని హింసించి అసురులపై బాణపు వర్షం కురిపించి వారు ఆయుష్ను అంతం చేసిన ధనుర్ధారి, పద్మావతి ప్రియుడా, ఓ దేవా, దేవగణం మునిగణం ఆరాధించే తిరువెంకటనాథ, ఎన్నో పాపకర్మలు చేసిన నేను నీ పాదయుగళాన్ని చేరి తరించేటట్లు అనుగ్రహించు. 5వ పాసురం. 7 పెద్ద చెట్లును ఒక్క బాణంతో కొట్టి పడగొట్టి ధనుర్విద్యా ప్రవీణుడా, 2 మద్ది చెట్ల మధ్య దోగాడి వెళ్లి వాటికి శాప విమోచనం కలిగించిన జగద్రక్షకుడా, దట్టమైన నల్లని మేఘాల్లాంటి ఏనుగులు తిరిగే తిరువెంకట పర్వతంలో వెలసి శక్తివంతమైన శార్ఘ్యం అనే ధనుసును ధరించి నువ్వు మాకందరికీ రక్షగా ఉన్నావు. నేను నీ చరణాంబుజాలను చేరేది ఏ రోజో. 6వ పాసురం. లోకాన్ని కొలిచిన చరణయుగళాన్ని దర్శించగలమో లేదో అని తిరువెంకటాద్రికి గుంపులు గుంపులుగా స్వామిని ఆరాధించడానికయ్యి
నిత్యసూరులు వస్తుంటారు. వారి మనోవాక్కాయుల చేత ఆరాధించబడే ఓ తిరువెంకటనాథ, నీకు బానిసనైన నేను నిజంగానే నీ శ్రీపాదాలను ఎప్పుడు చేరగలుగుతానో. 7వ పాసురం. నీ సేవకుడునైనా నా వద్దకు వచ్చి నాలో నివసిస్తున్న నా అమృతమా, నిత్యసూరుల నాయకుడా, దుష్ట సంహారం తన గుణంగా కల గరుడిని ధ్వజంగా కలవాడా, అందమైన పండులాంటి అధరాలు కలవాడా, పాపకర్మ ఫలితాల వల్ల కలిగే దుఃఖాన్ని నివారించే ఔషధమా, తిరువెంకటగిరిలో నెలకొనియున్న ఓ పద్మావతి వల్లభ, నీ పాదకమలాలను దర్శించడానికి అంతగా పుణ్యం చేసుకున్నా నిన్ను చూడకుండా ఉండటం మాత్రం సహించలేను సుమా. 8వ పాసురం. ఓ శ్రీయహపతి, నీ పవిత్ర పాదాలను చూడడానికి శరణు పొందడానికి ఏ వ్రతములను ఆచరించనవసరం లేదు అంటూ సూక్ష్మబుద్ధి కలవాడు నీలకంఠుడు అయిన పరమశివుడు, నిండైన జ్ఞానం కల బ్రహ్మదేవుడు, స్వర్గాధిపతి ఇంద్రుడు వీరంతా వారి వారి మీనలోచనులైన భార్యలతో సహా నీ తిరుమలగిరికి వచ్చి నిన్ను అర్చిస్తున్నారు. నువ్వు మాత్రం అందర్నీ ఆకర్షించే శ్రీకృష్ణునిలా నా వద్దకు రావా. 9వ పాసురం. హే వెంకటాచలపతి, నువ్వు వచ్చేటట్లుంటావు కాని రావు. నువ్వు ఇక రావు అనుకుంటే వెంటనే నువ్వు వచ్చేస్తావు. ఎర్రని పద్మాల వంటి కళ్ళు, ఎర్రని పండంటి అధరాలు, చతుర్భుజాలు కల అమృతప్రాయుడా, నా ప్రాణమా, రాత్రైనా పగలులాగా ప్రకాశించే చింతామణులున్న తిరుమలలో విరాజిల్లే ఓ తిరువెంకటనాథ, నీ సుకుమారమైన పాదాలను వదిలి నేను ఒక్క క్షణమైనా ఉండలేను. 10వ పాసురం. క్షణకాలమైన నిన్ను వదిలి ఉండలేను అని ప్రకటించే అలివేలు మంగమ్మ నిత్యం నివసించే వక్షస్థలం కలవాడా, ఓ గోవిందుడా, ముల్లోకాలను సృష్టించి పరిపాలించే సర్వోత్తమ, దేవతలు మునిపుంగవులు ఆరాధించే తిరుమలవాస, నువ్వు తప్ప వేరే ఆశ్రయం లేని నేను ఎప్పటికైనా నీ పాద పంకజాలను చేరుకుంటాను. 11వ పాసురం. నా పాదాల చెంతకు వచ్చి సుఖంగా జీవించండి అని తన సున్నితమైన పాదాలు చూపి దీవించేవాడిని తిరుక్కూరుగురుకు చెందిన శటకోపన్ ప్రస్తుతిస్తూ తన దుఃఖ నివృత్తి కోసం 1000 పాసురాల్ని సాయించారు. వాటిలోని ఈ 10 పాసురాలను అభ్యసించే భగవద్భక్తులు విలక్షణులయ్యి శ్రీ వైకుంఠుడి అనుగ్రహాన్ని అందుకోగలరు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయుమోజి పాసుర సహిత తాత్పర్యం. 6వ పొత్తు 10వ భాగం సంపూర్ణం. ఈ 6వ పొత్తులో 10 భాగాలు ఉన్నాయి. 10 భాగాలు సంపూర్ణం.